అంటే ఇప్పుడు ఈ కర్మను గురించి చెప్పాను కదా నేను. ఈ కర్మ అనేటువంటిది వీడి ప్రయత్నం అనేది లేకుండా ఉన్నదని అనుకోండి. వీడి ప్రయత్నం లేకపోతే వీడి సంస్కారములను అనుసరించే ఇది జరుగుతుంది. వాడికి పూర్వజన్మలో ఉండే సంస్కారాలను అనుసరించి ఆ భావాలు కలుగుతాయి. ఆ భావాలను అనుసరించే ఇప్పుడు వాడు మళ్ళీ అట్లా చేస్తాడు. అవి మళ్ళీ రేపు జన్మకు మళ్ళీ అదే కారణమవుతుంది. మళ్ళీ అటువంటి పనులే చేస్తాడు. మళ్ళీ అంటే లోపల ఉండేదాన్ని బట్టి అనుసరించి వాడికి ఆ భావాలు వస్తాయి. అట్లాగే ఆ భావాలు పెరగడం, అది పెరగడం, అట్లాగే వాడు జన్మించిపోతూ ఉంటాడు. కానీ వాడు దాంట్లో నుంచి ఏమైనా బయటపడతాడా? బయటపడేదానికి అవకాశం లేదు. కానీ ప్రయత్న బలముతో ఎవడైతే తీవ్రంగా ప్రయత్నం చేసి తెలుసుకుంటాడో వాడేమవుతాడు? ఆ ప్రయత్న బలము వలన ఈశ్వరుడు కూడా ఆ ప్రయత్నమును అనుసరించి వానికి ఇవ్వాల్సిన దాన్ని వాడికి సంస్కారాలను ఇస్తాడు. అంటే వాడు చేసుకుంటా ఉండేదాన్ని ఇస్తాడు ఈశ్వరుడు. ఈశ్వరుడు దేనికి కర్తగాడు. నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభు అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. ఇదంతా 5వ అధ్యాయంలోనే అయిపోయింది. 5వ అధ్యాయంలో అయిపోయినటువంటి దాన్ని మళ్ళీ ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే మీకు అర్థం కావడం కోసం దీన్ని మళ్ళీ నేను చెప్తున్నా. దీంట్లో వాళ్ళు చేసుకున్నటువంటి పాపానికి వాళ్ళే బాధ్యులు, వాళ్ళు చేసుకున్న పుణ్యానికి వాళ్ళే బాధ్యులు. మధ్యలో నేనెవరు? నేను నిమిత్త మాత్రంగా వాళ్ళు చేసుకోండిదని నేను వాళ్ళకి ఇస్తూ ఉంటాను అంతే అని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ద్రోణుడు కానీ, భీష్ముడు కానీ, జయద్రథుడు కానీ, కర్ణుడు కానీ వీళ్ళందరూ ఉన్నారే, వీళ్ళందరి యొక్క ప్రారంధము ఆల్రెడీ ఏమైపోయిందంటే వాళ్ళ ప్రారంధం అయిపోయింది. ప్రారంధం అయిపోయింది కాబట్టి వాళ్ళందరినీ ఆల్రెడీ నేను మింగేస్తున్నాను. అంటే చూసేదానికి శరీరాలు నీకు కనిపిస్తున్నాయి. రేపేం జరుగుతుందో నీకేం తెలుసు? నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందో మనకేం తెలుసు? కానీ ఈశ్వరునికి ఇదంతా తెలుసు. ఈశ్వరునికి తెలుసు. ఎందుకంటే ఈశ్వరుడు దీన్ని అంతటినీ నడిపిస్తున్నటువంటి వాడు కదా. కాబట్టి ఆయన జ్ఞానశక్తి స్వరూపంగా ఆయనకు తెలుసు. క్రియాశక్తి రూపంగా ఏం చేయాలనో అది ఆయనకే తెలుసు. ఇచ్ఛాశక్తి రూపంగా ఎప్పుడు ఎట్లా పుట్టించాలనో అది కూడా ఆయనకే తెలుసు. కాబట్టి మన జీవితాలు కూడా చూసుకోండి. ఇప్పుడు ఇవి జరుగుతున్నాయి అంటే మన ప్రయత్నంతో జరుగుతున్నాయా? నీకు ఏవైనా సంకల్పాలు వస్తున్నాయి అంటే ఆ సంకల్పాలు కూడా మనం ముందు చేసుకోండే వాటిని అనుసరించి ఆటోమేటిక్గా పుడుతున్నాయి. ఆటోమేటిక్గా పుట్టి మనం గన ఆటోమేటిక్గా మార్గంలో పోతున్నామనంటే మనకు ఆల్రెడీ సంస్కారాలు ఉన్నాయని, ఆ సంస్కారాల నుంచి పోతున్నామని అర్థం. ఇప్పుడు ప్రయత్నం చేసి దాన్ని సాధించడం అనేటువంటిది కష్టమైనా కూడా ప్రయత్నం చేసి కష్టపూర్వకంగా సాధిస్తే అది మన ప్రయత్న బలంతో చేసేట్లుగా ఉంటుంది. ఇంకా ఏంటంటే మనము కష్టపడి పొందగలిగేటువంటివి కొన్ని ఉంటాయి, కష్టపడినా పొందలేనటువంటివి కొన్ని ఉంటాయి. ఆ ప్రయత్న బలం అనేటువంటిది ఎంతో తీవ్రంగా చేస్తే ఈ జన్మలో పొందలేనటువంటివి కొన్ని ఉంటాయి. ఆ ప్రయత్న బలం అనేటువంటిది మిగిలి ఉండి అది సంస్కారంగా మిగిలి నెక్స్ట్ జన్మలో పొందేటివి కూడా కొన్ని ఉంటాయి. అయితే నెక్స్ట్ జన్మలో కాదు, నేను ఈ జన్మలోనే పొంది తీరాలి అని ఎవడైతే దృఢ సంకల్పం చేసుకొని చేస్తాడో, అయితే సంకల్పం చేసుకుంటే సరిపోదు, చేసుకొని అది పొందేటంత వరకు నేను వెన్నుదిరగను అనేటువంటి నిశ్చయం చేత ముందు ఎవడు పోతాడో వాడు ఖచ్చితంగా దాన్ని పొంది తీరుతాడు. అంటే ప్రయత్న బలానికి అంత విలువ ఉన్నదన్నమాట. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీకు అర్థమైంటే ఏమేమి జరగాలనుందో మన జీవితాలలో ఏమేమి జరగాలనుందో అది ప్రారబ్ధాన్ని అనుసరించే జరుగుతూ ఉంది. మనమేమైనా చేస్తున్నామా అంటే మనమేం చేయట్లేదు. మన ప్రారంభంలో ఏమి జరగాలని ఉందో అది జరుగుతూ ఉంది. అయితే
మన ప్రారంధంలో జరుగుతుంది చూడు, అది మనకిష్టంలే. మన ప్రారంధంలో జరుగుతుంటది మనకిష్టంలే. ఈ ఇష్టము లేదు కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ప్రపంచంలో ఇంకా బాగుండాలనేటట్లుగా ఆరూపమైన ప్రయత్నం చేస్తున్నాం. ఏమంటే మనకి ఇష్టం లేకుండా ఉండాల్సింది ఏమిటి తెలుసా? ఈ ప్రారంధము ప్రాపంచికంగా ఉండేటువంటి ప్రారంధం అనే దానికి విలువ తగ్గించి పరమాత్మ రంగంలో నేను ఎంత మాత్రం ముందుకు పోయినాను, ఆ మార్గంలో నేను ముందుకు వెళితే నేను విడుదల పొందుతాను, విడుదల పొంది మోక్షమును పొందుతాను అనే దాని గురించి మన ప్రయత్నం ఉండాలి. కానీ మన ప్రయత్నం అనేటువంటిది ఎట్లుంది? మన సంస్కారాలను అనుసరించి వచ్చే ప్రయత్నాలు కూడా ప్రపంచంలోకి ముందుకు దూసుకుపోయేటట్లుగా ఉందే కానీ పరమాత్మ రంగం వైపు దూసుకుపోయేటట్లుగా ఉందా? అది ఇప్పుడు మీరు ఆలోచన చేసుకోండి. అందుకే చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ నిమిత్త మాత్రం భవ. ఇక్కడ మనం ఏమంటే మనం ఉండాల్సింది నిమిత్త మాత్రం అనే దాన్ని నేను ఇప్పుడు ఇంక చెప్పాల్సి ఉంది. ఇది మీకు అర్థమై ఉంటే ఇంతవరకు చెప్పింది తర్వాత నేను నిమిత్త మాత్రం గురించి చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమైందా? అంటే ఏంటి? మన జీవితంలో ఏమేమి జరుగుతుందో అదంతా జరిగిపోతూ ఉంటుంది. ఇక్కడ మనం చేయాల్సింది ఏం తెలిసినా నిమిత్త మాత్రం అని అంటే ఏమి నువ్వు మోక్షానికి పోవాలని అనుకోండి. మోక్షానికి పోవాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే ఏమి జరుగుతూ ఉందో ఆ జరుగుతూ ఉండే దానిని మనం యాక్సెప్ట్ చేస్తూ ఆ జరుగుతూ ఉండే దానికి అనుగుణంగా వెళ్ళిపోవడమే. మనం ఏది జరుగుతూ ఉందో దాన్ని యాక్సెప్ట్ చేయడం, దానికి అడ్డంకి పోకుండా ఉండడం. మనం ఏమనుకుంటున్నామంటే మనము ఏది జరుగుతూ ఉన్నదో దాన్ని చూస్తూ మన మనస్సు దానికి అంగీకరించక దానికి వ్యతిరేకముగా మనము ప్రయత్నము చేయుచున్నాము. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే నువ్వు మోక్ష మార్గానికి పోవాలని అంటే నీకు ఏది జరుగుతూ ఉందో, ఇప్పుడు మీరు ఏదైనా ఒకటి చేయాలని అనుకున్నారని అనుకోండి, చేయాలని అనుకున్నది మీరేదో పొందాలని అనుకున్నది మీరేదో చేస్తారు, పొందేస్తారు. ఏమంటే మీరు చెప్పండి, మీ జీవితంలో ఇంతవరకు జరిగినటువంటి దానిని మీరు బేస్ చేసుకొని చెప్పండి. మీరు ఏదైతే పొందాలని అనుకున్నారో వాటిని అన్నింటినీ మీరు అనుకున్నట్లుగా పొందగలిగారా? కొన్ని పొందినారు, కొన్ని పొందలేదు. కొన్ని మీరు ఉండొచ్చు. కొంతమందికి ఎక్కువ శాతం పొంది ఉండొచ్చు, కొంతమంది 50-50 ఉండొచ్చు, కొంతమందికి తక్కువ ఎక్కువ ఉండొచ్చు. అది ఎట్లయినా ఉంటుంది. అయితే మీరు అనుకున్నవి కొన్ని జరిగి ఉంటాయి. మీరు అనుకున్నవి జరిగినాయి చూడండి, ఆ జరిగినాయే అది నువ్వు అనుకున్న దానిగా జరిగిండేది. నీ ప్రారంధంలో ఆల్రెడీ అది జరగాలనుంది. అలా జరగాలని ఉండే దానిని నువ్వు సంకల్పించినావు మళ్ళా. అంటే ఆల్రెడీ జరిగేదాన్నే ఇట్లా జరిగితే బాగుంటుందని నువ్వు సంకల్పించి అలా ప్రయత్నం చేసావు. నీకు ఆల్రెడీ జరగాలని ఉంది కాబట్టి అది జరిగింది. నువ్వేమనుకుంటున్నావు? నేను చేసినాను కాబట్టి నా ప్రయత్నంతో నేను పొందినానని నువ్వు అనుకుంటున్నావు. నిజంగా నీ ప్రయత్నంతో నువ్వే గన పొందగలిగే వాడవైతే మిగతా కొన్ని జరగలేదు చూడండి, వాటిని ఎందుకు పొందలేకపోయావు? వాటిని ఎందుకు పొందలేకపోయావు అంటే అర్థమేం తెలిసినా
ఆడ ఏది జరగాలనుందో నీ నీ మైండ్లో దానికి సరిపోయేటట్లుగా నువ్వు సంకల్పించినప్పుడు అది జరిగింది. నీ మైండ్లో ఏది ఉందో అక్కడ జరగాలనుండే దానికంటే వ్యతిరేకంగా సంకల్పించినావు, అప్పుడు జరగలేదు. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలనంటే ఆడ జరిగేది ఏది ఉందో ఆ జరుగుతూ ఉండేదాన్ని చూచి దాని ప్రకారం సైలెంట్గా ఉండిపోవడమే, దాన్ని యాక్సెప్ట్ చేయడమే. దాన్ని యాక్సెప్ట్ చేస్తూ నీ యొక్క విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తూ, నీ విద్యుక్త ధర్మం ఏదుందో అంటే నీకు శాస్త్రం ప్రకారము నీకు ఏమి చెయ్యాలని నిర్దేశించబడి ఉందో దానిని ఈశ్వరుడు నాకు ఈ విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించమని చెప్పి అప్పగించాడు. కాబట్టి దీనిని నేను నిర్వర్తిస్తున్నాను, దాని నుంచి ఏమి జరగాలనుందో అదే జరుగుతుంది, దాన్ని నేను స్వీకరిస్తాను. స్వీకరించేది కూడా ఏముంది, అది ఆల్రెడీ ఏమి జరగాలందో అది జరుగుతుంది అని ఉండుటయే. అలా ఉంటే ఏమవుతుంది తెలుసా, ముందు నీకు మనశ్శాంతి వస్తుంది ఒకటి. రెండోది, ఏమి జరగాలనుంటే అదే జరుగుతుంది, అది ఈశ్వరానుగ్రహం వైపు నీ మనసు ప్రయాణం చేస్తుంది. మూడవది, ఈ లోకంలో నీ చుట్టూ ఉండేటివేవో జరిగిపోతుంటాయి చూడండి, ఆ జరిగిపోయేటివన్నీ ఏంటేంటో జరిగిపోతున్నాయి, ఎట్లెట్లో జరిగిపోతుంది అనేటువంటి వికారం ఉందే, దాంట్లో నుంచి నువ్వు బయటపడిపోతావు. తద్వారా నీ సంకల్పాలు శుద్ధమై అంతఃకరణ శుద్ధి మార్గంలో నీవు ప్రయాణం చేస్తాయి. ఏమంటే అర్థమవుతుంది ఇక్కడ నిమిత్త మాత్రం అనేటువంటిది? బాబు అర్థమైంది స్వామి. ఇంకా ఒకసారి వింటా స్వామి. నేను మళ్ళీ ఇంకా ఒకసారి చెప్తానండి, ఎందుకంటే టైం అయిపోయిందని అనుకోవద్దండి. టైం 9:30 అయింది, కరెక్ట్గా 9:30 అయింది. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఘట్టం. జరుగుతూ ఏది ఉందో ఆ జరుగుతూ ఉండేటువంటిది మనకు ఇష్టం ఉండదు. ఏమండి, ఇంటిలో వంకాయలు సాంబార్ చేశారండి. నాకేమో వంకాయ సాంబార్ కంటే నూనెంకాయ చేసి ఆ వంకాయని ఫ్రై చేసి పెడితే బాగుంటుందని నాకు ఉంటుంది. కానీ అక్కడ చేసేవాళ్ళు అట్లా చేయరు. వాళ్ళు సాంబార్ చేయాలని అనుకుని వాళ్ళు సాంబార్ చేస్తారు. నాకేమో ఇలా ఉంటుంది, అది ముందరకు వస్తుంది. ఇంకా ఎక్కువ మాట్లాడితే వంకాయలు కొనుక్కొచ్చింది నేను కొనుక్కొచ్చాను, ఈ వంకాయలు అలా చేస్తే బాగుంటుంది అనుకుని కొనుక్కొచ్చాను. తీరా అక్కడ వంకాయలు కొనుక్కొచ్చి ఇంటి దగ్గర ఇచ్చిన తర్వాత వాళ్ళు చేసింది అలా చేశారు. నేను ఇలా అనుకున్నానే ఇట్లా వచ్చిందే అని అనుకొని మనం బాధపడ్డం తప్ప అక్కడ ఏం చేసే పని ఏమి ఉండదు. నీ ముందరికి రావాల్సిందే వచ్చింది. నువ్వు అంత తీసుకొని వచ్చినా కూడా నీ ముందరికి ఏది రావాలనుందో అదే వచ్చింది. ఒకవేళ నువ్వు నూనె వంకాయ చెయ్యమని చెప్పి నువ్వు పురమాయించినా ఆ సమయానికి దానికి సరిపోయేటువంటి వస్తువులన్నీ కరెక్ట్గా టయానికి దొరకకపోయిన కారణము చేత సాంబారే చేయాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి. ఎందుకంటే దానికి కావాల్సిన మసాలా దినుసులు అవన్నీ కూడా లేకుండా ఉండొచ్చు, ఆ చేసే టైం కూడా నీకు అక్కడ సరిపోకపోవచ్చు. అందువల్ల వాళ్ళు ఏం చేస్తారు, ఆ టయానికి సాంబారే చేసి దాన్ని సరిదిద్దామనే దృష్టి కూడా వస్తుంది. అప్పుడు వాళ్ళు కూడా అంటారు, ఈ టైంలో ఇట్లా అయిపోతుంది, నేను మళ్ళీ వేరే పని ఉంది, ఆ పనికి వెళ్ళాలి, ఈ పని ఉండదు, కాబట్టి దీన్ని ఇప్పుడు సాంబార్తో సరి చేసుకుంటాం, ఇప్పుడు నూనె వంకాయ చేయడానికి కుదరదు అని కూడా చెప్పేస్తారు. అప్పుడు ఏం చేస్తావు?
నువ్వు ఇంకేం చేసినావు కాదు కదా స్వామి, అప్పుడు కూడా డిసప్పాయింట్ అవుతారు. సాంబార్ చేసినా డిసప్పాయింట్. కాబట్టి ఏం చేయాలంటే నేను వంకాయలు తెచ్చేంతవరకు నా పని అయ్యింది. ఇది ఎట్లా వస్తుందో, ఏ రూపంగా వస్తే ఆ రూపంగా నేను స్వీకరిస్తా, అంతే. ఒకవేళ వాళ్ళు అడిగి టైం ఉండి అన్నీ సక్రంగా జరిగితే నువ్వు అనుకున్నట్లుగా నూనె వంకాయ కూడా చేయవచ్చు, చేసి కూడా రావచ్చు, నీ ముందుకు చేసి కూడా రావచ్చు. ఒకవేళ నేనే కూడా చేసుకునే అవకాశం ఉంటే కూడా నేను చేసుకునే పరిస్థితులు నాకు ఆ సమయానికి లేకపోవచ్చు. నేను చేసుకునే పరిస్థితి కూడా ఉంటుంది, కానీ నేను చేసుకునే సందర్భం లేకపోవచ్చు. అటువంటి పరిస్థితులు ఏం చేస్తాం? ఏది ఉంటే దాన్ని స్వీకరించడమే. స్వీకరించినప్పుడు మనస్సులో బాధపడుట ఉంది చూడండి, అది బాధపడకుండా ఉండుట కావాలి. ఇప్పుడు ఇక్కడ బాధపడకుండా ఉండాలంటే ఎట్లా కుదురుతుంది తెలుసా? నేను ఒకటి అనుకొని బయట ఒకటి జరుగుతూ ఉంటే ఎట్లా బాధపడకుండా ఉంటాం? అట్లా కుదరదు. ఒకటే మార్గం, ఇప్పుడు నేను నా విద్యుక్త ధర్మమును మాత్రమే నిర్వర్తిస్తున్నాను, దీంట్లో ఏది రావాలనుందో అదే వస్తున్నది, నేను చేయాల్సింది నా కర్తవ్యం మాత్రమే నేను ఇక్కడ చేయగలుగుతాను, కానీ దాంట్లో ఏమి జరగాలనుందో అనేది నాకు అక్కర్లేదు. నేను వెళ్ళాల్సిన మార్గం అయితే ఇది అనే దృష్టితో పోతే అంతఃకరణ శుద్ధి ఏర్పడి నెక్స్ట్ వచ్చేటువంటి దాంట్లో ఈ అంతఃకరణ శుద్ధి వలన నీకు అన్నీ సపోర్ట్ రూపంగా వచ్చి నువ్వు కావాలనుకుంటువన్నీ జరుగుతూ నిన్ను ఆటోమేటిక్గా సునాయాసంగా నిన్ను మోక్ష మార్గం వైపు తిప్పేస్తాయి. ఇప్పుడు చూడండి, ఈశ్వరుడు ఏమంటున్నాడు? భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, జయద్రథుడు, కర్ణుడు, చూడండి ఎట్లాంటి వాళ్ళు తెలుసా వీళ్ళు? ఏమంటే భీష్ముడిని ఎవరైనా జయించగలరా? ద్రోణాచార్యుడిని ఎవరైనా జయించగలరా? భీష్ముడు ఎట్లాంటి వాడు? భీష్ముడు స్వయం మరణం కలిగిన వాడు, అంటే తనంతట తన ఇచ్ఛామరణం, తనను మరణించాలనుకుంటేనే మరణిస్తాడు, లేకపోతే మరణించడు. ద్రోణాచార్యుడు అసలు ఇంకా ఆయన్ని ఎదిరించేవాడే ఓడలేడు, అట్లాంటి వాళ్ళు. తర్వాత జయద్రథుడు, ఈ జయద్రథుడు వాళ్ళ నాయన కూడా ఉన్నాడు. వాళ్ళ నాయన ఏం చేస్తాడంటే ఆయన తపస్సు చేస్తున్నాడు. ఏమని? నా కుమారుని తల ఎవడైనా కింద పడేస్తే, నా కుమారుని తల కింద పడవేసిన వాని తల వ్రక్కలు కావాలా అనేసి ఆయన తపస్సు చేస్తున్నాడు. తర్వాత జయద్రథుడు కూడా పరమేశ్వరుని మెప్పించి ఆయన దగ్గర నుంచి ఆశీర్వాదం పొందున్నాడు, సామర్థ్యం కలిగి ఉన్నాడు, శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నాడు. తర్వాత కర్ణుడు ఎట్లాంటాడు? కర్ణుడు సాక్షాత్ సూర్యభగవానుని పుత్రుడు, సూర్యుణ్ణి ఆరాధించి అనేకమైనటువంటి అస్త్రశస్త్రాలను పొందినటువంటి వాడు. అంతేకాకుండా ఇంద్రుని దగ్గర ఒక అస్త్రాన్ని పొంది ఉన్నాడు. ఆ అస్త్రం ఏంటంటే, నీకు వాళ్ళు వీళ్ళు అని ఏ తారతమ్యము లేకుండా ఎవరి పైనైనా సరే ప్రయోగిస్తే అది మళ్ళీ తిరుగు చూడకుండా వాళ్ళను భస్మం చేసి పారేస్తుంది. అట్లాంటి అస్త్రం ఉంది కర్ణుని దగ్గర. ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు ముందర. ఇట్లాంటి వాళ్ళు ముందరుంటే వాళ్ళందరినీ జయించాలంటే అంత సులభమా చెప్పండి? ఇప్పుడు మనం చూసుకో, మన జీవితంలో మన ఎదురుగా ఉండేటువంటి వాళ్ళు, అక్కడ అర్జునుడికి ఎదురుగా ఉండేటువంటి వాళ్ళలాగానే మన ముందర ఉండేటువంటి వాళ్ళు కూడా వీళ్ళందరూ ఉన్నారా లేదా చూసుకోండి మీరు. మోక్ష మార్గంలో ప్రయాణం చేద్దామనంటే ఒక సైడ్ భార్య, ఒక సైడ్ భర్త, ఇంకో సైడు కొడుకులు, ఇంకో సైడు కూతుర్లు, ఇంకో సైడు ఉద్యోగం, ఇంకో సైడు తల్లిదండ్రులు, ఏమంటే ఇంకొక వైపు సోదరులు, ఇంకో వైపు వీళ్ళందరూ ఇట్లా ఉండగా మళ్ళా అక్క చెల్లెండ్లు, ఇంతమంది
ఏంటంటే ధర్మాలన్నీ పట్టుకొని లాగుతున్నారు. పోనీ ఏమైనా ప్రపంచంలో ఏమైనా పెద్ద ఇదేమైనా ఉందా? ఆ ప్రపంచంలో ఏదో ఒక చిన్న మార్గంలో ఏదో ఒక సంపాదన, ఏదో మనం సంపాదించే సంపాదన అంతా ఏముంటుందండి, పెద్దగా అంత చిన్న సంపాదనలు ఉంటాయి. ఇట్లాంటివంతా ఉంటే ఇవన్నీ ఏంటి? మనల్ని ఒక సుడిగుండంలో చుట్టి లేవా ఇవి? ఈ సుడిగుండంలో ద్రోణ, భీష్మ, జయద్రథ, కర్ణుడు, అశ్వత్థామ, కృపాచార్యులు ఇట్లాంటి వాళ్ళు మన పైన, అర్జునుడి పైన యుద్ధం చేసేదానికి రెడీగా ఉన్నట్లుగా మన పైన లేరా వీళ్ళందరూ? ఒకసారి చూసుకోండి. ఉన్నారు స్వామి. ఇదే కదా మన జీవితం. దీంట్లో ఇప్పుడు మనం ఏం చేయాలి? నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్. నువ్వేం చేయాలి? భగవంతుని గురించి తెలుసుకోవడం, జీవుని గురించి తెలుసుకోవడం, నేనేం చేయాలని తెలుసుకోవడం, నిమిత్త మాత్రం నా విద్యుక్త ధర్మం ఏదో దానిని, నా తలరాత ఇదంతా జరుగుతుందబ్బా అని దాన్ని విసిగించుకోకుండా ఈశ్వరుడు నాకు ఈ విద్యుక్త ధర్మాన్ని చెయ్యమని చెప్పినాడు, నేను ఇప్పుడు నా విద్యుక్త ధర్మాన్ని నేను చేస్తున్నాను అని చేస్తూ మనం ముందుకు వెళితే అదేమవుతుంది? అంతఃకరణ శుద్ధిని కలిగించి మనల్ని ముందుకు తీసుకువెళుతుంది. అందుకు నిమిత్త మాత్రం భవ అని అంటున్నాడు. దానిని మనం అర్థం చేసుకుని దీనిని ఇంకా ఆచార్యుల వారు రాసిన దాన్ని చదివి మళ్ళీ నేను కొద్దిగా రేపు ఇంకొద్దిగా వివరంగా చెప్పి పూర్తి చేస్తాను. కొద్దిగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. దీంట్లో మీకు ఎవరికైనా డౌట్లు ఉంటే మళ్ళీ కూడా మీరు కావాల్సింటే అడగండి. సరే, అర్థమైంది. తత్సత్. ఓం అసతో మా సద్గమయ, ఓం తమసో మా జ్యోతిర్గమయ, ఓం మృత్యోర్మా అమృతం గమయ, ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురుచరణారవిందార్పణమస్తు. ఓం జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకి, జై బోలో గీతా మాతా की, జై బోలో భక్త మండలి की. హర నమః పార్వతీపతయే. శంభో శంకర్. జై సీతారాం. హరి ఓం తత్సత్. ఓం హరి ఓం. ఓం ఓం. హరి ఓం. హరి ఓం. హరి ఓం గారు.